నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని సోషల్ మీడియాలో ప్రకటనల ఆధారంగా కువైట్లోని కైతాన్ ప్రాంతంలో అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సోషల్ మీడియాలో మనం చూసుకుంటే కొన్ని అక్రమ క్లినిక్లు, లైసెన్స్ లేని హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు ఇస్తూ ఉన్నాయి. మెరుగైన వైద్యం అందిస్తాము, తక్కువ ఫీజు అని చెప్పేసి పోస్టులు పెడుతూ ఉండడంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ వీటిని గుర్తించి అలాగే వారినైతే పట్టుకోవడం జరిగింది. సోషల్ మీడియా నుంచి వచ్చిన సమాచారం త్వరగా పూర్తి స్థాయి దర్యాప్తుగా మారింది. దర్యాప్తు చేసిన తర్వాత వీళ్ళు నిజంగానే ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు, లైసెన్స్ లేకుండా ప్రజల యొక్క ఆరోగ్యానికి ముప్పు కలిగించే విధంగా చట్ట విరుద్ధమైన పద్ధతులలో వీరు వైద్యాన్ని చేస్తూ ఉన్నారని చెప్పేసి అధికారులకు ఆదేశాలు వచ్చిన తర్వాత ఇన్స్పెక్టర్లు ఆ యొక్క అక్రమ క్లినిక్లు, కైతాన్ ప్రాంతంలో ఉన్న అక్రమ క్లినిక్లు అధికారిక అనుమతి లేకుండా నిర్వహించబడుతూ ఉన్నాయని తెలుసుకొని అక్కడ వాళ్ళు తనిఖీలు నిర్వహించి అలాగే వైద్య ఉత్పత్తులు మరియు అలాగే అక్కడ ఉన్న వస్తువులన్నీ స్వాధీనం చేసుకొని అలాగే అక్కడ ఉన్న వారిని కూడా అరెస్ట్ చేశామని చెప్పేసి అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే ఇటువంటివి ఎక్కువైపోయాయి అన్నమాట. ప్రవాసులు కూడా తక్కువ ఖర్చుకు వైద్యం వస్తూ ఉందని చెప్పి అటువంటి వారి దగ్గరికి వెళుతూ ఉన్నారు. దయచేసి అటువంటి అక్రమ క్లినిక్ల దగ్గరికి వెళ్ళకూడదని చెప్పేసి కువైట్ లో ఉన్న డాక్టర్లు మరియు అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఏదైనా ఉంటే కానీ గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్లి మంచి వైద్యం తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.